తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు। ఈ రోజు మన పాత నగరము కొత్త నగరము మొత్తం రాష్ట్రం అంతా బోనాల పండుగ జరుపుకుంటుంది। ఏ సందును చూసినా అమ్మవారి బోనాలే వెళ్తున్నాయి। ఒక్కొక్క దేవాలయము చిన్ని దేవాలయాలకు కూడా ఎంతో ఘనంగా పూలతో అలంకరించి రాత్రి 12 నుంచే స్టార్ట్ అయినాయి బోనాలు అమ్మవారికి బోనాలు, అలాగే సలవసాకలు, వడిబియ్యాలు, పట్టు వస్త్రాలు, ఇంటి గడప నుంచి బోనాలు వచ్చినాయి। చాలా సంతోషంగా అనిపిస్తుంది। అలాగే మన ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు కూడా, అలాగే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇంకా విధిగా ఉన్న పెద్దలందరూ కూడా ఇవాళ అమ్మవారికి శ్రీ లాల్ దర్వాజా సింహవాణి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొని రావడం జరిగింది। అలాగే అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు। చాలా సంతోషంగా అనిపిస్తుంది। ప్రభుత్వం ఇలా ముందుండి నడిపిస్తున్నందుకు, ఇలాంటి ప్రభుత్వం అంటే మనం ఎప్పుడు చల్లగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకుంటున్నాం। బోలో ఉజ్జయిని మహంకాళి మాతాకి, బోలో లాల్ దర్వాజా సింహవాణి మాతాకి। థ్యాంక్ యూ సో మచ్। అలాగే బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై, గోల్కొండ జగదాంబిక మాతాకి జై। థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు। థ్యాంక్ యూ సో మచ్। దయచేసి ఆ బోనాలు తొందర పోనీయండి। ఈరోజు తెలంగాణ సాంప్రదాయానికి, తెలంగాణ ఆచారానికి ప్రతీక అయినటువంటి ఆషాఢ మాస బోనాల వేడుక గోల్కొండ జగదాంబిక అమ్మవారి దగ్గర ప్రారంభమై బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంతో, ఉజ్జయిని మహంకాళి జాతరతోటి 4వ ఆదివారంగా ఈరోజు లాల్ దర్వాజా సింహవాహినికి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటా ఉన్నాం। ఈ సందర్భంగా ఆ అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజలందరిపై సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలు పడాలని, అందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ అమ్మవారు దీవెన ఇయ్యాలని ఆ అమ్మవారిని సందర్భంగా వేడుకుంటా ఉన్నాం। వ్యక్తిగతంగా వేడుకుంటా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం కూడా వేడుకుంటా ఉన్నాం। ఈ రోజు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది। పేద ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఎక్కడ కూడా విఘాతం లేకుండా విజయవంతంగా ముందుకు పోవడానికి ఆ అమ్మవారి ఆశీర్వచనం ఇవ్వమని అడుగుతా ఉన్నాం। ఈరోజు పేద ప్రజలకు గుండె చప్పుడు, ఆనాడు ఈ హైదరాబాద్ లో ఏర్పడ్డ విపత్తును ఎదుర్కోవడానికి అటు లాల్ దర్వాజా సింహవాహిని కావచ్చు, బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు,